హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం వేగవంతం అయితే చేసిందనమాట. అయితే ఇప్పటికే కొత్త పెన్షన్లు, అదేవిధంగా పాత పెన్షన్ల పెంపు అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది, ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. బ్యాంకులకు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు అనమాట. ఇక నుంచి గుడ్ న్యూస్ అనమాట. రిజర్వ్ బ్యాంకు బ్యాంకులు తమ ఖాతాదారులకు పంపే SMS అలర్ట్ సేవలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఛార్జీలు నిషేధించాలని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అనమాట. అయితే సాధారణంగా బ్యాంకు లావాదేవీల అవగాహన సందేశాలు, ఇతర బ్యాంకింగ్ సేవల గురించి ఖాతాదారులు SMSలు పంపుతుంటాయి. ఇందుకోసం త్రైమాసిక క్వార్టర్లో ₹15 నుంచి ₹15 వరకు ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. అలాగే 500 లోపు కూడా లావాదేవీలకు SMS అలర్ట్ తప్పనిసరి కాదని RBI గతంలో చెప్పింది. అయితే వార్తలు వస్తున్నాయి. ఈ డిజిటల్ లావాదేవీల భద్రత నిర్ధారించడానికి అన్ని రకాల నగదు బదిలీకి SMS అలర్ట్ అని తప్పనిసరి RBI స్పష్టం చేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించి బ్యాంకులు కేవలం వాస్తవ వినియోగం ఆధారంగా మాత్రమే ఖాతాదారుల నుండి సహేతుకమైన ఛార్జీలు వసూలు చేయాలని RBI సూచించింది. కాబట్టి SMSలు అలర్ట్ సేవలపై RBI పూర్తి నిషేధం విధించదని అనుకోవడం సరైనది కాదు. బ్యాంకులు అధికంగా లేదా అన్యాయంగా ఛార్జీలు వసూలు చేయకుండా ఉండేందుకు మాత్రం RBI మార్గదర్శకాలు జారీ చేసిందనమాట. ఈ విషయాన్ని ఖాతాదారులు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎంక్వైరీ అయితే నడుస్తుంది. అదే మనము ఏదైతే ముఖ్యంగా లైవ్ అథెంటికేషన్ అని కూడా పిలుస్తుంటాం. ఇందులో భాగంగానే ఆసరా పెన్షన్లు ప్రతిరోజు కూడా మీరు తప్పనిసరిగా ఎంక్వైరీలో పాల్గొన్న వారికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎంక్వైరీలో పాల్గొనని వారు ఎవరైతే ఉన్నారో, లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాకుంటున్నారో, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రత్యేకంగా అందరికీ ఒకే విధానంలో పెన్షన్లు అనేది అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ తరుణంలోనే ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 11 రకాలైనటువంటి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అందజేస్తున్నారు. ఇందులో వచ్చేసి ఇక ఈ పథకంలో భాగంగా ఒంటరి మహిళలు, వృద్ధులు ఉన్నారనమాట. ఇందులో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే బతికున్నారా లేదని లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. ఇక ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఇలాంటి చర్యలు శ్రీకారం చుట్టారనే విమర్శలు పడుతున్నాయని చెప్పేసి 2023-24 లెక్కల ప్రకారం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 10 కేటగిరీల వారికి నెలకు ₹2,016, అదేవిధంగా వికలాంగులకు ₹4,016 అయితే అందజేస్తున్నారనమాట. దాదాపు రాష్ట్రంలో పింఛన్దారులు 42 లక్షల మంది సర్కారు ఉన్నట్లుగా తేలిందనమాట, గుర్తించారు. అందులో 19 లక్షల మంది లబ్ధిదారులు ప్రతి నెల కోర్ బ్యాంకింగ్ విధానంలోనే పింఛన్ల డబ్బులు అనేది జమ అవుతుంది అనమాట. ఇప్పుడు మిగతా వారు లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వివిధ సమస్యలతో దాదాపు రాష్ట్రంలో 50,000 మంది అయితే ఉన్నట్లు గుర్తించారు. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల నిలిచిపోయినని చెప్తున్నారు. కొంతమంది లైవ్ అథెంటికేషన్ కాకపోవడం, కొంతమంది లైవ్లో లేకపోవడం, అంటే చిరునామా లేదు, కొంతమంది చనిపోయారు, కొంతమంది అయితే అనర్హులు ఉన్నప్పటికీ పెన్షన్ పొందుతున్నారు. ఇటువంటి వారందరినీ గుర్తించారు. కొంతమంది ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని వయసు పెంచుకున్నారు. కొంతమంది ఏమో ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొని అదేవిధంగా ముఖ్యంగా ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. ప్రభుత్వం నుంచి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి తొలగిస్తూ అర్హులైన వారందరికీ కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇవ్వడానికి అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీలో భాగంగా ప్రభుత్వం ఈ నెల నుంచే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేసినారు చెప్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఒక గతంలో 2 లక్షలున్నారు, ఇప్పుడు 1 లక్ష పెంచేసి మొత్తం 3 లక్షలుగా చెప్తున్నారు అనమాట. ఇందుకు సంబంధించి బడ్జెట్ కూడా ప్రభుత్వం ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అనేది కూడా కలెక్ట్ చేస్తున్నారనమాట. ఈ నెలాఖరు వరకు లైవ్ అథెంటికేషన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖు నుంచి కొత్త విధానం మార్పులు తీసుకురాబోతుంది. జెండా పండుగ అయితే వస్తుంది కాబట్టి ఆ తారీఖు నుంచి ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్టు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది ఉంటుందా ఉండదంటే ప్రభుత్వం పెంపు కంటే ముందు ప్రాధాన్యత ఏదైతే కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఇందులో భాగంగానే RBI దగ్గర నుంచి ఇప్పటికే డివిడెండ్ల రూపంలో అప్పు రూపంలో తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు ప్రతిపాదనలు కూడా అధికారులు సిద్ధం చేసి పంపారన్నమాట. అవన్నీ వచ్చిన వెంటనే మనకి ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. ఇందుకు సంబంధించి మరోసారి ఈరోజు ప్రభుత్వం ఆసరా పెన్షన్లు కావచ్చు, ప్రభుత్వ పథకాలు, రైతులు ఉద్దేశించి ప్రభుత్వ పథకాలపైన ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. చూడాలి మరి ఏ నిర్ణయం తీసుకుంటారు ఏందనేది.